నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వివాహిత నాగమణిపై బ్లేడ్తో దాడి చేసిన హేమంత్ను అత్యాధునిక టెక్నిక్లు ఉపయోగించి 24 గంటల్లోగా అరెస్ట్ చేశామని డీఎస్పీ జయసూర్య వెల్లడించారు. భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ నాగమణి, హేమంత్లు నెల క్రిందటి వరకు నాచువారి సెంటర్లోని అయ్యప్ప సిమెంట్ ఏజెన్సీలో పనిచేసేవారని, ఆ సమయంలో ఇద్దరు ఎంతో చనువుగా ఉండేవారని, దీనిని ఆసరాగా తీసుకున్న హేమంత్ నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని నాగమణిపై ఒత్తిడి తీసుకొచ్చాడని అన్నారు. ఈ పరిస్థితుల్లో నెల రోజుల క్రిందట నాగమణి అయ్యప్ప సిమెంట్ ఏజెన్సీలో పని మానేసి ఇంటి వద్దే ఉంటోందని, అయినప్పటికీ పాత పరిచయాన్ని దృష్టిలో ఉంచుకుని హేమంత్ నాగమణి ఇంటికి తరచూ వెళ్లి పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తున్నాడని అన్నారు. నాగమణి అంగీకరించకపోవడంతో బ్లేడుతో ఆమెపై దాడి చేశాడని అన్నారు. ముద్దాయి హేమంత్ పై సెక్షన్ 307 అటెంప్ట్ టు మర్డర్ గా కేసు నమోదు చేశామని డీఎస్పీ జయసూర్య వెల్లడించారు. ఒకసారికి నమస్కారం. నిన్న మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో మనకి భీమవరం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక అమ్మాయి మన హాస్పిటల్ ఇంటిమేషన్ వచ్చింది. సారాంశం ఏంటంటే, ఒక అమ్మాయి మెడ మీద ఎవరో గొంతు పోసారని, అలాగే అమ్మాయి ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని మనకి ఇంటిమేషన్ వస్తే ఇమీడియట్గా ఎస్ఐ గారు, సిఐ గారు స్పందించి అమ్మాయికి వెళ్ళి చూడగా, అమ్మాయి పేరు మామిడి సూర్య నాగమణి, వైఫ్ ఆఫ్ చంద్రశేఖరరావు, ఏజ్ 30 years, తూర్పుగాపు అన్న వేణుగోపాల స్వామి గుడి భీమవరం 1 టౌన్ అని తెలిసింది. విషయం కనుక్కుంటూ ఈ అమ్మాయి ఇంతకుముందు మన నాచువారి సెంటర్లో ఉన్న అయ్యప్ప సిమెంట్ ఏజెన్సీలో ఈ అమ్మాయి పనిచేసింది. అప్పుడు పనిచేసినప్పుడు కూడా ఈ ముద్దాయి పోలీసిటీ హేమంత్ అనే అతను కూడా పనిచేసేవాడు. అప్పట్లో ఇద్దరు కూడా చనువుగా ఉండేవారు. ఆ చనువుని అతను అడ్వాంటేజ్గా తీసుకుని అమ్మాయిని నేను ప్రేమిస్తున్నానని ఇలాగా వెంటబడితే, అమ్మాయి ఈ మధ్యకాలంలో 1 month బ్యాక్ దీనిలో విధుల నుంచి మానేసి ఇంట్లోనే ఉంటుంది. అయినా సరే అతను ఆ పాత పరిచయాన్ని పురస్కరించుకుని ఇంటికి వస్తుంటే అమ్మాయి రెజిస్ట్ చేయడం మొదలుపెట్టింది. రావద్దని రెజిస్ట్ చేస్తుంటే ఈ మధ్యకాలంలో ఈ ఎవరో హేమంత్కి 3 నెలల క్రితం ఇతను కూడా వివాహం అయింది. అతను కూడా వివాహం చేసుకున్నాడు. అయినా సరే ఈ అమ్మాయి వెంట పడుతూనే ఉన్నాడు. నిన్న మధ్యాహ్నం సుమారు 12 to 10 నిమిషాలకి ఈ హేమంత్ ఈ నాగమణి ఇంటికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకొని బలవంతం చేస్తే, అమ్మాయి రెజిస్ట్ చేసేసరికి తన తీసుకొచ్చిన బ్లేడ్తో అమ్మాయి ఈ మెడ మీద లెఫ్ట్ సైడ్ సూపర్ బ్లేడ్తో కొంచెం ఇలా గట్టిగా అనేసరికి సూపర్ఫిషియల్ ఇంజరీస్ జరిగి ఒక 2 కుట్లు పడి వెంటనే అమ్మాయిని హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటే, అమ్మాయి స్టేట్మెంట్ మీద 301 IPC కేసు రిజిస్ట్రేషన్ అటెంప్ట్ మర్డర్ కింద. ఈ కేసుని ఇమీడియట్గా మన ఎస్పీ అద్నాన్ అజ్మీ గారు డైరెక్ట్గా సూపర్వైజ్ చేశారు. అలాగే మన సిఏ గారు, మన నాగరాజు, కిరణ్ అందరూ కలిపి 24 hours అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి మోడర్న్ టెక్నాలజీ కానీ IP అడ్రస్ లాగ్స్ కానీ ఉపయోగించి అతని యొక్క ఆచూకీని తెలుసుకున్నారు. ఆచూకీని తెలిసి ఈరోజు ఉదయం మనం భీమవరం అరెస్ట్ చేసి అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తాం. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ఏఐపిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి జిల్లాల పర్యటన సందర్భంగా ఈ నెల 29వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటన చేయనున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐపిసిసి చీఫ్ వైఎస్ షర్మిల 28వ తేదీ రాత్రి భీమవరం చేరుకొని విశ్రాంతి తీసుకొని 29వ తేదీ ఉదయం జరిగే పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారని, ఈ కార్యక్రమంకు కాంగ్రెస్ పార్టీ ముఖ్య శ్రేణులంతా కలిసి వచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం గురించి రాష్ట్ర పర్యటన సందర్భంగా రేపు 29వ తారీఖున ఆదివారం ఉదయం 10 గంటలకి ఆనంద ఇన్లో సర్వసభ్య సమావేశం జరుగుతుంది. ప్రధాన ఉద్దేశం సంస్థాగతంగా సొంతంగా ఆవిడ ఆర్గనైజేషన్ ఏ రకంగా బలోపేతం చేసుకోవాలని, ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం గురించి
28వ తారీఖు రాత్రే మన భీమవరం రావటం జరుగుతుంది, నైట్ హాల్ట్ ఇక్కడే. 29వ తారీఖు ఉదయం 10 గంటలకి ఆనంద ఇన్లో ఈ సమావేశం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జనాభా నిర్వహణ విధానంపై అభిప్రాయ సేకరణ జరుపుతున్నట్లు అత్తిలి తహసీల్దార్ దశవంశీ తెలిపారు. అత్తిలిలోని రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి వారి అభిప్రాయాలను స్కానింగ్ చేయడం ద్వారా తెలియచేయాలని కోరారు. జనాభా నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యం అన్నారు. రాష్ట్రంలో యువ జనాభా పెరుగుదలకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన మద్దతు కావాలో ప్రజల నుంచి సూచనలు కోరుతూ 9 రకాల ప్రశ్నావళిపై క్యూఆర్ కోడ్లో స్కాన్ చేయడం ద్వారా ఇవ్వవచ్చు అన్నారు. తహసీల్దార్ వెంట రెవెన్యూ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో జాయింట్ ఎల్పీఎంలు పట్టాదారులుగా నమోదైన భూములను జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గ్రామంలో జాయింట్ ఎల్పీఎంలు ఎన్ని ఉన్నాయి, వాటి మీద తీసుకున్న చర్యల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. గరగపర్రు గ్రామంలో 439 జాయింట్ ఏఎల్పీఎంలు ఉన్నాయని జేసీ వివరించగా గ్రామంలో వారానికి 2 రోజులు ప్రత్యేక క్యాంపులు నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశముల మేరకు 60 సంవత్సరముల పైబడిన వృద్ధులు, వికలాంగులు, మంచంపై ఉన్న వారికి జూన్ 26వ తేదీ నుండి ఇంటికే రేషన్ సరుకులు అందజేస్తున్నామని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామం షాప్ నెంబర్ 43కి సంబంధించి నిత్యావసర సరుకులను కార్డుదారుల ఇంటికి వెళ్లి జేసీ అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 60 సంవత్సరాల పైబడిన వారికి, వికలాంగులకు, బెడ్ రిడెన్ పేషెంట్లకు కూడా ఇంటికే తీసుకువెళ్లి రేషన్ అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, వికలాంగులకు రేషన్ డోర్ డెలివరీ చేయమని ఆదేశించడంతో మంచిలి గ్రామంలోని 34వ నెంబరు రేషన్ షాప్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి రేషన్ పంపిణీ చేసినట్లు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుడు సిరగాని నాగేశ్వరరావు తెలిపారు. ఈ సౌకర్యాన్ని అర్హులైన వారంతా ఉపయోగించుకోవాలని, ఇలాంటి అవకాశాన్ని కలుగజేసిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిలి గ్రామ కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భవిష్యత్ తరాలకు అవసరాలకు ఉపయోగపడే విధంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉందని, ఇందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి కోరారు. తణుకు పురపాలక సంఘానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ తయారీలో భాగంగా గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 1984లో అప్పటి తొలి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ మాస్టర్ ప్లాన్ తయారు చేసి భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే విధంగా 90లో మాస్టర్ ప్లాన్ అమలు చేశారని గుర్తు చేశారు. దాని ప్రకారమే తణుకు పట్టణాన్ని జోన్ల వారీగా అనుమతులు వస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం 24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం నుంచి భవిష్యత్తులో 85 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. తణుకుతో పాటు తణుకు పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందేలా మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రస్తుత జనాభా ప్రకారం పట్టణాల్లో 35% ప్రజలు, మిగిలిన 65% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారని, భవిష్యత్ అవసరాల కోసం రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ టవర్లు, పార్కులు, పాఠశాలల నిర్మాణంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ లో పొందుపరచాలని కోరారు. ప్రస్తుతం ఉన్న ప్లాన్ అవసరమైతే మార్పులు, చేర్పులు చేసే విధంగా ప్రతిపాదనలు చేయాలని సూచించారు. పెరుగుతున్న ట్రాఫిక్ కి అనుగుణంగా రాష్ట్రపతి రోడ్కు అనుసంధానంగా రోడ్లు నిర్మాణాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులతో పాటు వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్ సంబంధించినటువంటి సంబంధించి మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత అప్పటి పెద్దలు ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఒక మాస్టర్ ప్లాన్ని డిజైన్ చేయించి భవిష్యత్ అవసరాలకు ఏ విధంగా ఈ పట్టణాభివృద్ధి చెందాలనే ఆలోచనతో దాన్ని 84లో డ్రాఫ్ట్ చేసి
2000 సంవత్సరంలో అప్రూవల్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు మాస్టర్ ప్లాన్ని ఫాలో అవుతూ ఇక్కడ వివిధ జోన్స్కి సంబంధించి పర్మిషన్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. అయితే మధ్యలో ఒక డ్రాఫ్ట్ ప్లాన్, మాస్టర్ ప్లాన్ అని పెట్టి కొన్ని ఇబ్బందులకి గురి చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఎక్కడైతే అగ్రికల్చర్ ల్యాండ్ని కొన్ని ఏరియాస్లో రెసిడెన్షియల్ ప్లాటింగ్ చేసుకోవాలన్నా దానికి ల్యాండ్ యూజ్ కన్వర్షన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది మాస్టర్ ప్లాన్ అవుట్ సైడ్ ఉందని చెప్పి, జోన్ డిఫరెంట్ జోన్లో ఉందని చెప్పి జోన్ చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం. సో అటువంటి పరిస్థితి నుంచి మరలా ఇది పూర్తిగా ఈ రోజు ఉన్నటువంటి 24 స్క్వేర్ కిలోమీటర్స్ నుంచి భవిష్యత్తులో 85 స్క్వేర్ కిలోమీటర్స్ ఉండే విధంగా ఈ మాస్టర్ ప్లాన్కి ఒక ప్రణాళికను ఏర్పరచుకొని దానికి అనుగుణంగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని తణుకు పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందే విధంగా దీన్ని మరలా మన ముందుకు తీసుకురావడం డిపార్ట్మెంట్ అందరికీ కూడా, ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అర్బన్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది. ఈరోజు సెన్సస్ ప్రకారం 35% మాత్రమే పట్టణంలో ఉంటున్నారు, 65% గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారు. రాబోయే 2047 సపోజ్ 2047 మనం స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ ఇవన్నీ లక్ష్యాలుగా చూసుకుంటే అప్పటికి 55% నుంచి 60% అర్బన్ పాపులేషన్ అవుతుంది, 40% మాత్రం రూరల్ పాపులేషన్. దానికి అనుగుణంగా ఈరోజు అర్బనైజేషన్ పెరగాలి. అర్బనైజేషన్ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అదేవిధంగా ఈ మాస్టర్ ప్లాన్లో భవిష్యత్ అవసరాలకి ఏ విధంగా జోనింగ్ చేసుకోవాలి, మన తణుకుపట్నం ఏ విధంగా ఉండాలి. ఎందుకంటే పూర్వమే ఈ జిల్లాలో మాస్టర్ ప్లాన్ని ఈ మున్సిపాలిటీలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. తణుకు రాష్ట్ర న్యాయ సేవల సంస్థ గుంటూరు చైర్మన్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఏలూరు వారి ఉత్తర్వుల మేరకు చైర్మన్ 4వ అదనపు జిల్లా జడ్జ్ డి సత్యవతి ఒక ప్రకటన విడుదల చేశారు. తణుకు కోర్టు ఆవరణలో ఉన్న మండల న్యాయ సేవల కమిటీలో స్వచ్ఛందంగా సేవాచ కార్యక్రమాలు చేయాలనే ఆసక్తి ఉన్న మాజీ సైనికోద్యోగుల నుండి బయోడేటాలు, సమాజ సేవలు మాకు చేయడం ఇష్టమే అనే దరఖాస్తులను కోరారు. తణుకు కోర్టు పరిధిలో ఉన్న 7 మండలాల వారు దీనికి అర్హులని, తణుకు కోర్టు ఆవరణలో పనిచేయుచున్న మండల న్యాయ సేవల కమిటీ ప్యానెల్ న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లుగా పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న మాజీ సైనికోద్యోగులు తమ బిల్లింగ్ను, బయోడేటాను 29వ లోపు పంపించాలని కోరారు. గణపవరం నెంబర్ 1 పాఠశాలలోని పూర్ణిమ మెమోరియల్ ట్రస్ట్ తరపున ఉచిత నోట్ పుస్తకాలను టి ఆదినారాయణమూర్తి అందజేశారు. మండల విద్యాధికారి గొర్రెల బాలయ్య, జనసేన నాయకుడు శ్రీను, పవన్, ఎన్ సూర్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామానికి గంజాయి, డ్రగ్స్ పరిచయం చేసిన దుర్మార్గుడు అని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి ఆరోపించారు. 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో గంజాయి పండించి అక్రమ వ్యాపారం చేసి విరివిగా అన్ని గ్రామాలకు గంజాయిని సరఫరా చేసే విధంగా వైసీపీ మాఫియా పనిచేసింది అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని తణుకులో గురువారం నిర్వహించిన అవగాహన ర్యాలీని ఉద్దేశించి ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చిన తర్వాత గంజాయి, డ్రగ్స్ కు వ్యతిరేకంగా అలాంటి మాఫియాలపై ఉక్కుపాదం మోపే విధంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. గంజాయి సాగును అరికట్టే ప్రత్యేక చట్టాలను తీసుకువచ్చి గంజాయి, డ్రగ్స్ సరఫరా చేసేవారికి అదే ఆఖరి రోజుగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. గంజాయి, డ్రగ్స్ కు సంబంధించి ఎక్కడైనా సమాచారం ఉంటే 1972 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్, ఎక్సైజ్ శాఖలకు చెందిన అధికారులు, పలు విద్యా సంస్థలకు చెందిన ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి స్టేజ్ అలంకరించాల్సి శ్రీనివాస్ గారు మాట్లాడాల్సి మనం చేస్తున్నాం. ఒకే కోసం మన సంఘ గట్టిగా గారు శ్రీ మానస గారికి కూడా చేయండి అంతే తప్ప డ్రగ్స్ వద్దు బ్రో అనుకోండి మీరు అందరూ కూడా. ఒకసారి అది మీరు మన జీవితంలో ప్రవేశిస్తే మనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ పోతుంది, మనలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ పోతుంది, మనకి కుటుంబంలో గౌరవం ఉండదు, సమాజంలో గౌరవం ఉండదు. ఒక బానిసగా బతుకుతూ ఎవరికి కాని విధంగా, ఈ సమాజానికి కాని విధంగా ఒంటరి జీవితం గడపాల్సినటువంటి అవసరం. ఈరోజు ఎవరైనా సరే డ్రగ్స్ బానిసైన వాళ్ళందరూ కూడా ఎన్నో కథలు కథనాలు చూస్తున్నాం. వారందరూ కూడా వారి జీవితంలో ఎవరి గౌరవం పొందలేకుండా ఒకసారి అలవాటు పడి దాని నుంచి బయటికి రాలేక వారిలో వారు ఎంతో వేదనని అనుభవిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఈరోజు ఆ విధంగా వాటి మీద ప్రభావం మన జీవితం మీద లేకుండా మనందరం కూడా అప్రమత్తంగా ఉండి ఒక కాషియస్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు గ్రామాన కూడా అన్ని చోట్ల కూడా ఈ గంజాయి సరఫరాని ఒక నెట్వర్క్గా ఏర్పరిచి పెద్ద బిజినెస్ చేసి వేల కోట్ల వ్యాపారాన్ని చేసుకున్నటువంటి పరిస్థితి. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉక్కుపాదం మోపుతూ ఈరోజు గంజాయి పండించే వారిని కానీ, డ్రగ్స్ని సరఫరా చేసే వాళ్ళు కానీ, గంజాయి అమ్మే వాళ్ళు కానీ దొరికితే వాళ్ళకి అదే ఆఖరి రోజని హెచ్చరించి వారికి అదే విధంగా శిక్షలు వేయడం జరుగుతుంది. ఈరోజు టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడెక్కడైతే గంజాయి పండిస్తున్నారో అటువంటి ఫీల్డ్స్ అన్నింటినీ కూడా ట్రేస్ అవుట్ చేసి వాటిని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రత్యేకంగా గంజాయిని, డ్రగ్స్ని నిర్మూలించే విధంగా వాటి మాఫియాని కోకటి వేలతో తీసే విధంగా ఈరోజు ఏగల్ టీంను కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి వ్యవస్థని ప్రవేశపెట్టడం జరిగింది. మన ప్రభుత్వం కూడా 1972 టోల్ ఫ్రీ నెంబర్ని పెట్టింది. దానికి వెంటనే కాల్ చేస్తే పోలీసు కూడా దానికి అటెండ్ అయ్యి దాన్ని వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలతో పాటుగా మనం కూడా ఒక స్వీయ క్రమశిక్షణతో ప్రతి ఒక్కరూ కూడా అటువంటి వాటికి దూరంగా ఉండే విధంగా ఒక మంచి మార్గంలో వెళ్తే ప్రతి ఒక్కరూ కూడా మనకి, మన కుటుంబానికి, ఈ సమాజంలో గౌరవం ఉంటుంది, మన కుటుంబంలో మనకు గౌరవం ఉంటుంది. ఆ విధంగా మీరందరూ కూడా ఇటువంటి వాటికి దూరంగా ఉండే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన ఐటీ శాఖ మంత్రులు లోకేష్ గారు అందరూ కూడా ఒకటే చెప్పారు. ఈరోజు మన ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి క్యాంపెయిన్ కూడా డ్రగ్స్ వద్దు బ్రో. డ్రగ్స్ అనేది మీకు తెలియకుండానే మీ లైఫ్లో చొరబడుతుంది. అది మీ స్కూల్ ఆటోలు కానీ, రైడర్లు కానీ, దివాక్ షాపులు కానీ, చిన్న చిన్న వాటి దగ్గరే మీకు తెలియకుండా మీ లైఫ్లోకి చిన్నగా వచ్చేస్తుంది. మీరు ఇది జరుగుతున్నప్పుడు, మీకు అంటూ తెలిసినప్పుడు వెంటనే ఈ నెంబర్ 1972 టోల్ ఫ్రీ నెంబర్ లేదంటే 112 మీ లోకల్ స్టేషన్ నెంబర్, దీనికి ఫోన్ చేసి వెంటనే మాకు చెప్తే మేము ఇది అరికట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం. పోలీస్ అంటే ఈ విషయంలో మీరు భయం తీసుకుంటారు. మన ఎస్పీ సార్ ఆధ్వర్యంలో మీకోసం ఇంత టైం తీసుకొని డ్రగ్స్ అనేది చీరపురుగుగా చూడాలి అని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నారు. యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వండి, యాక్టివ్గా పోలీసులకి చెప్పండి. పోలీసులు అంటే భయపడకండి. చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మాకు చాలా ఉపయోగపడుతుంది. పోలీసులు లీగల్ టీమ్స్ అని క్రియేట్ చేసి మీ స్కూల్స్ చుట్టూ, మీ కాలేజెస్ చుట్టూ కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటారు. ఏ ప్రాబ్లం ఉన్నా ఇలాంటి వాళ్ళు ఎవరైనా బాధపడుతున్న వాళ్ళని గమనించినా అడిక్షన్ అనేది ఒక డిసీజ్గా గుర్తించి వాళ్ళని రీహాబిలిటేషన్కి పంపించి వాళ్ళని మళ్ళీ రైతుల సన్నతిలోకి నార్మల్గా కలిపేటట్టు మా కృషి కూడా చేస్తాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, యువతకు ఉపాధి కల్పించేందుకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తయారు చేసేందుకు మా తండ్రి స్వర్గీయ బివి రామారావు ఆశయం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ తణుకులోని గురువారం ఉదయం చిట్టూరి హెరిటేజ్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు.
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెడితే ఎక్కువ ప్రోత్సాహం కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా సరే ఎవరూ ముందుకు రాకపోవడం, అధికారుల నిర్లక్ష్యంపై రామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఎస్ఎంఈల మరింత అభివృద్ధి చేయడానికి నిపుణుల నుండి సలహాలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే. గడిచిన సంవత్సర కాలంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఏ జిల్లాలో ఎంతమంది ముందుకు వచ్చారు? పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్ ప్రకటించాలని రామ్ డిమాండ్ చేశారు. జూలై 7, 2017లో ఏదైతే జూన్ 27ని వరల్డ్ ఎంఎస్ఎంఈ డేగా పెట్టాలని నాడు తీర్మానం చేసి ఇది ప్రతి ఏటా జరుగుతుంది. కానీ దురదృష్టం గడిచిన ఈ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమలు ఒక పరిశ్రమ కూడా ఏ జిల్లాలో కూడా ఎవరు ఔత్సాహిక పరిశ్రమ ముందుకు రాలే. మనం ఒకటే కోరుతున్నాం, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లోనే ఒక పారిశ్రామిక తయారవని చెప్పి ఆయన ఆశయంతో ఉన్నారు. మరి అధికారులు ఈ సంవత్సరం పాటు కాలంలో ఏం చేశారని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే డిఐసి సెంటర్లు కానీ, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కానీ అంతా పనికిమాల డిపార్ట్మెంట్లో తయారయ్యారు తప్ప ప్రగతికి దోహదపడదా అని చెప్పి ఏ ఒక అధికారి కూడా చేస్తుంది లేదు. ముఖ్యంగా అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్ గారు ఈ ఇండస్ట్రీస్ ప్రమోషనల్ హెడ్ ఆయనే. మరి రేపు ఎంఎస్ఎంఈ డే అసలు ఏ జిల్లాలో చేస్తారో కూడా అడుగుతున్నాను. నేను ఒకటే కోరుతున్నాను, ఈ సంవత్సరం పాటు కాలంలో ఏ జిల్లాలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి అనేది ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన డాక్టర్ యువరాజ్ గారు చెప్పగలరని చెప్పి అడుగుతున్నాం. ఈ రకమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్ నెలకొని ఉంది. ఇవాళ వెనకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ ఎన్నో రాయితీలు ప్రకటిస్తున్నారు, కానీ ఎవరు ముందుకు రావట్లేదంటే ఇది మరి అంటే అధికారులకు ఉన్న చిత్తశుద్ధి ఎంత అనేది స్పష్టంగా కనపడుతుంది. అంటే ముఖ్యమంత్రి గారు ఒకళ్ళే కష్టపడితే అవ్వదు, అధికారులు కింద స్థాయి నుంచి అందరూ కష్టపడితేనే రాష్ట్ర ప్రగతికి ముందుకెళ్తుంది. ఈరోజు ఎటువంటి సంపద సృష్టి లేకుండా ఉత్తనే పథకాలకి డబ్బులంతా దారాదం చేస్తున్నారు. సంపద సృష్టించి అప్పుడు పథకాలు అమలు చేయాలి తప్ప ఎన్నాళ్ళు అప్పులు చేసి చేస్తాను అడుగుతున్నాం. అంటే ప్రజల్ని ఫ్రీగా అలవాటు చేస్తున్నారు తప్ప వాళ్ళని కాళ్ళ మీద నిలబెడదాం, వాళ్ళని ఒక పారిశ్రామికతలు తయారు చేద్దాం, ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేద్దాం అనే ఆశయం లేదని చెప్పి మనం చేస్తున్నాను. అలాగే మనకి జిఎస్టీ వచ్చినప్పుడు వ్యాట్ ఉండేది 2017. ఆ 2017 ఈ రోజు వరకు కూడా సుమారు 5,000 కోట్ల రూపాయల డబ్బు రాష్ట్ర ప్రభుత్వం రావాలి. మరి దీనిపైన ఏ ఒక్క అధికారి కూడా మాట్లాడట్లేదు. అంటే ఈవేళ ఆర్ఆర్ యాక్ట్ పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతామని తప్ప అంటున్నారు తప్ప సెటిల్మెంట్ చేసుకొని ఆ ఇండస్ట్రీని తిరిగి మళ్ళీ పునః ప్రారంభించేలాగా, ఉపాధి కల్పించేలాగా చేద్దామని ఆలోచన ప్రభుత్వాలకు లేవు. నేను ఒకటే కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, మీరు ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ ద్వారా మీరు చెప్పినట్లయితే డెఫినెట్గా 5,000 కోట్ల రూపాయల డబ్బు ప్రభుత్వానికి ఖజానాకు వస్తుంది. మరి ఎందుకు చేయట్లేదు అర్థం కావట్లే. స్పిన్నింగ్ మిల్స్ చాలా విపరీతమైన ప్రోత్సాహం ఉంది రాష్ట్రంలో, కానీ మన దగ్గర స్పిన్నింగ్ మిల్స్లో కేవలం దారం మాత్రం తయారు చేస్తున్నారు. వాల్యూడ్ ప్రొడక్ట్స్ పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాయి. నేను ఒకటే కోరుతున్నాను, ప్రభుత్వం ఒక ట్రైనింగ్ సెంటర్లు పెట్టి దీన్ని చేస్తే డెఫినెట్గా వాల్యూడ్ ప్రొడక్ట్స్ చేస్తే యువతని ఉద్యోగుల కోసం కాదు ఒక ఎంటర్ప్రైనర్ తయారు చేయించు. మన ఆంధ్రప్రదేశ్లో తొలి పారిశ్రామికవేత్త తణుకు ములుపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు. మరి ఆ రోజు 1947 అంటే స్వతంత్రానికి 4 రోజుల ముందు ఆయన ఆంధ్ర షుగర్ స్థాపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్కే ఒక తలమానికంగా అయ్యారు. మరి అలాంటి వ్యక్తి రేపు జూలై 20 పుట్టినరోజు. మరి గతంలో ప్రభుత్వాలు అవార్డ్స్ ఇచ్చేవారు, ఈ మధ్యకాలంలో అవార్డ్స్ ఇవ్వడం కూడా మానేశారు. నేను కోరేది ఒకటే, ఆయన పుట్టినరోజు సందర్భంగా పారిశ్రామికవేత్తలకి అవార్డ్స్ ఇవ్వమని చెప్పి ప్రభుత్వం కోరుతున్నాను. పేదల ఇళ్ల కూల్చివేతలు తక్షణం ఆపాలని సిపిఎం, సిపిఐ పార్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. గురువారం స్థానిక 6వ వార్డు నందు దేవస్థానం భూమిని ఆనుకుని ఉన్న కాలువగట్టు మీద 13 ఇళ్లు తొలగించడం ఆపాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బొద్దాని నాగరాజు, అడ్డగర్ల అజయ్ కుమార్లు మాట్లాడుతూ కాలువగట్టు మీద గత 35 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న వారి ఇళ్లు తొలగించడం అన్యాయం అన్నారు. గత ప్రభుత్వంలో ఇంటి స్థలం ఇచ్చారు అనే ఆ కారణం ఆధారంగా ఇళ్లు తొలగించడం బాధాకరం అన్నారు. ఈ కార్యక్రమంలో గార్ల రంగారావు, పివి ప్రతాప్, గుబ్బల గోపి, అశోక్ వర్మ మొదలైన వారందరూ పాల్గొన్నారు.
పేదల ఇల్లు తొలగింపును, కాలువగట్టునున్న పేదల ఇల్లు తొలగింపును, ఆపాలి పేదల ఇల్లు తొలగింపును. నిర్మాణం చేపడతానని ఇల్లు తొలగించడమా సిగ్గు సిగ్గు, నిర్మాణం చేపడతానని ఇల్లు తొలగించడమా సిగ్గు సిగ్గు, ప్రజలకు ఇల్లు ఇస్తానని ఇల్లు తొలగించడమా సిగ్గు సిగ్గు, సిగ్గు సిగ్గు, ప్రజలకు ఇల్లు ఇస్తానని ఇల్లు తొలగించడమా తీసుకోవాలి. కరెంటు నిలిపివేసిన వారిపై చర్యలు, రాత్రికి రాత్రి కరెంటు తీసేసిన వారిపై చర్యలు. పిల్లకాలగొట్టిని గత 30 సంవత్సరాలుగా గుడిసెలేసుకొని కూలీ నాలీ చేసుకునే పేదలు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. మరి ఈవేళ పిల్లకాలువ డెవలప్మెంట్ అని అధికారులు అలాగే రాజకీయ నాయకులు వచ్చి చిన్న కాలువ పక్కనే తవ్వి ఏమాత్రం పిల్లకాలకు అడ్డులేని ఇళ్ళని తీసేయాలి, లేకపోతే జేసీబీలు తీసుకొచ్చి తీయించేస్తాం అని అర్ధాంతరంగా ఇప్పటికిప్పుడు వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తారు? మీకు గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్తా ఉన్నారండి. వాస్తవమే ఇచ్చారంట, కాపారాన్ని ఇచ్చారంట, కొంతమందికి అద్దరంలో, కొంతమంది పైటిపర్లు. అది నిర్మించి ఇల్లు కట్టుకోవడానికి కనీసం ఎంత తక్కువ వేసుకున్నా 5-6 లక్షలు అవుద్ది. ఈ 5-6 లక్షల దగ్గర లేక మాకు కట్టివ్వండి మేము వెళ్ళిపోతామంటే అది మానేసి పరిస్థితుల్లో వెంటనే మీరు ఖాళీ చేసేయాలి, లేకపోతే మిషన్లు తెచ్చి తొక్కించేస్తామని చెప్పడం ఎంతవరకు న్యాయమని మేము సిపిఎంగా మేము అడుగుతా ఉన్నాం. వీరికి వెంటనే ఇల్లు కట్టించి ఆ తర్వాత వీళ్ళని ఖాళీ చేయించాలని, లేని పక్షంలో వీళ్ళ మీదకి ఎటువంటి దౌర్జన్యాలు చేయాలనుకున్నా మేము సిపిఎంగా వాళ్ళకి అండగా ఉండి వాళ్ళ ఉండే ప్రదేశంలో ఉండేలాగా వాళ్ళకి కట్టించేలాగా మీరు ఎప్పుడు కట్టిస్తారో అప్పుడు దాకా వాళ్ళు ఇక్కడ ఉంటారు. వాళ్ళు లేని పక్షంలో మీరు ఏ చర్య తీసుకున్నా మేము పెద్ద దీని మీద ఉద్యమం చేస్తామని మేము ఈ వామపక్షాలుగా మేము డిమాండ్ చేస్తాం. ఈ కాలువని పాములు బెడద, పురుగులు బెడద, దోమలు బెడద ఇలాంటి బెడదలు ఉన్నప్పటికీ కూడా ఈ పేదలు సుమారు 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసంలో ఉంటున్నారు. ఈ నివాసం ఉండేవాళ్ళని వేళ కాలువ పేరుతో కాలువనేదో పెంచుదామనే పేరుతో వాళ్ళ జేసీబీ తీసుకొచ్చి ఆ మట్టి అంతా తీసుకొచ్చి వాళ్ళ ఇళ్లలో వేసి బెదిరించి వేళ ఖాళీ చేయమంటాం సమంజసం కాదు. తప్పనిసరిగా స్థలాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు. వేళ స్థలాలు ఇస్తే వాళ్ళు చేపలు పట్టుకుని వేరే చిన్న చిన్న పనులు చేసుకుని కూలీనాలు చేసుకునే పనులు వాళ్ళు ఈవేళ 5-6 లక్షలు 10 లక్షలు పట్టుకుని ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. ఇంతకుముందు కూడా అనేక వాగ్దానాలు చేశారు, మేము కట్టిస్తాం కట్టలేని వాళ్ళకి అని చెప్పారు. అలాగే కట్టేవండి వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించండి, చూపించే వరకు వాళ్ళు నివాసంగా ఉంటారు. లేని పక్షంలో మేము ఇరుపక్షాలు 2 కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వాళ్ళకి మద్దతుగా ఉంటాం. వాళ్ళకి అక్కడ తొలగించడానికి మాత్రం సమంజసం కాదు, వీలు కాదు. వాళ్ళ ఇల్లు నిర్మించే వరకు కూడా వాళ్ళు ఇక్కడ ఉండనివ్వాలని మేము సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వార్తలకు స్వల్ప విరామం.